మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, అది కూడా హైదరాబాద్లో జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ చూడడానికి దాదాపు లక్షల్లో జనం అయితే ఇక్కడికి వస్తారు. ఇప్పుడే ట్రైన్ జర్నీ అయిపోయింది. దాదాపు ఒక 8 minutes అయితే ఈ ట్రైన్ జర్నీ ఉంటుంది. మొత్తం చూపిస్తాడు అనమాట. ఈ నుమాయిష్ ఒక రౌండ్ సర్కిల్ అయితే వేస్తాడు. ఇక్కడ చూస్తే మనకు ఓన్లీ 150 రూపీస్లో ఉన్నాయి. చూడండి, వేదం సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, తెలిసిపోద్ది 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 అని చెప్పేసి, అలా ఒక వైట్ టీషర్ట్ని తీసుకొని తెలియదు అని చెప్పేసి అయితే తీసుకుంటాడు వేదం సినిమాలో అల్లు అర్జున్. ముందుగా అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ రాజ్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు ఏంటి అంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు అండ్ ప్రోమో కూడా చూసే ఉంటారు. మన వీడియో ఏంటి అనేది అదే నుమాయిష్, అంటే హైదరాబాద్ ఎగ్జిబిషన్ అనమాట. నుమాయిష్నే ఎగ్జిబిషన్ కూడా అంటారు. ఇది ఎక్కడో కాదు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది అనమాట. ఈ నుమాయిష్ అనేది ప్రతి సంవత్సరం ఇయర్ స్టార్టింగ్లో జరుగుతుంది. దాదాపు 45-46 రోజులు అయితే ఉంటుంది. అండ్ ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ఇయర్తో దాదాపు ఇది స్టార్ట్ అయ్యి 84 సంవత్సరాలు అయితే అవుతా ఉంది. సో ఈ నుమాయిష్కి దాదాపు మన దేశ నలుమూల నుంచి చాలామంది వాళ్ళు వచ్చి స్టాల్స్ అయితే పెట్టుకుంటారు. అండ్ ఒక్కొక్క స్టేట్లో ఏమైతే వెరైటీ ఐటమ్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఉంటాయో ఆ స్టాల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. దాదాపు ఈ ఇయర్ వచ్చేసి 2200 పైగా స్టాల్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటున్నాయి, అది కూడా ఈ నుమాయిష్లో. ఈ నుమాయిష్ని చూడడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వస్తారనమాట. ఆల్మోస్ట్ కొంతమంది లక్షల్లో మంది దీన్ని అయితే విజిట్ చేయడానికి ఈ నుమాయిష్కి అయితే వస్తారు. ఈ నుమాయిష్ వచ్చేసి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి నైట్ 10:30 వరకు ఉంటుంది వీక్ డేస్లో. అండ్ వీకెండ్స్ హాలిడేస్ వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఒక 11 వరకు అయితే ఉంటుందన్నమాట. లోపల మీకు ఫుడ్ ఐటమ్స్ కానీ, షాపింగ్ కానీ, ఇంకా ఫన్ యాక్టివిటీస్ కానీ చాలా అయితే ఉంటాయి. అండ్ ఈ నుమాయిష్లో మనకి స్పెషల్ డేస్ కూడా ఉన్నాయి. January 9 వచ్చేసి ఉమెన్స్కి స్పెషల్గా అన్నమాట అయితే ఉంటుందన్నమాట నుమాయిష్లో. అండ్ January 31కి చిల్డ్రన్ స్పెషల్గా అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు ఈ నుమాయిష్లో. అసలు ఈ నుమాయిష్ లోపల ఎలా ఉంటుంది, లోపల ఏమేమి స్టాల్స్ ఉంటాయి, ఏంటి కథ అనేది మనమైతే లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. మీరు ఈ నుమాయిష్ దగ్గరికి వచ్చినప్పుడు పార్కింగ్ చేసుకోవడానికి ఫ్రీ పార్కింగ్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ QR కోడ్ను స్కాన్ చేస్తే మీకు పార్కింగ్ ఎక్కడెక్కడ ఉందో మీకు ఆ లొకేషన్స్ చూపిస్తాయన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది పార్కింగ్, కార్ పార్కింగ్కి. సో ఇలా మనకి దాదాపు ఒక 7-8 పార్కింగ్ లొకేషన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. జనాలు చూసారా ఎంతమంది వచ్చారో ఈ నుమాయిష్కి. మనమైతే ఈ గేట్ టు అజంతా గేట్ నుంచి అయితే మనమైతే ఎంట్రీ అవ్వబోతున్నాం అనమాట. సో ఈ అజంతా గేట్ 2 అనేది మనకి మెయిన్ గేట్, అంటే చాలా పెద్ద గేట్. మనకి మొత్తం 3 గేట్స్ ఉంటాయి, గేట్ 1, గేట్ 2, గేట్ 3 లాగా. సో మీకు దగ్గర ఉన్న గేట్ నుంచి అయితే మీరైతే వెళ్ళొచ్చు. అండ్ మనకైతే ఈ గేట్ 2 నుంచి అయితే మనమైతే వెళ్ళిపోబోతున్నాము. దీన్నే అజంతా గేట్ అని చెప్పి పిలుస్తారు. సో అక్కడ మనకి ఏదైనా ఎంట్రీ టికెట్ ఉంటే దాని ఎంట్రీ టికెట్ తీసేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోతాము. అండ్ మనకి చుట్టుపక్కల స్టాల్స్ కూడా చూడండి ఎన్ని అయితే స్టార్ట్ అయ్యాయో. ఫుడ్ స్టాల్స్ కానీ అండ్ షాపింగ్ ఏమైనా ఇంట్లో సంబంధించిన ఐటమ్స్ కానీ చాలా స్టార్ట్ అయిపోయాయి. మనకైతే పర్ పర్సన్ 50 రూపీస్ టికెట్ అయితే ఉంటుందన్నమాట. ఈ 50 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎలో చేస్తారు. మనకి ఎంట్రీ ప్రైస్ అయితే ఇది. సో కిడ్స్కి వెళ్ళి కిतना है? కిడ్స్కి వెళ్ళి 50, 5 years అబోవ్ ఉన్న వాళ్ళకైతే 50 రూపీస్ టికెట్ అంట. సో 5 years బిలో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ. మనం టికెట్ అక్కడ ఇచ్చేసి ఎంట్రీ అయిపోయిన తర్వాత మనమైతే ఈ రైట్ సైడ్కి వెళ్ళిపోదాము. ఈ రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనకి స్టాల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇంట్లో వాడతాం చూసారా బెడ్షీట్లు, అవి 500 రూపీస్ అని అయితే ఉంది. ఈ షాప్ అయితే జస్ట్ 500 రూపీసే అంట. అండ్ ఇక్కడ మనకి కొన్ని క్యాలికట్ హల్వా అని చెప్పి రాస్తుంది, ఫ్రమ్ కేరళ. నేను చెప్పాను కదా వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి మరి ఇక్కడ సేల్ చేస్తారని, అమ్ముతారని చెప్పేసి. అండ్ ఇక్కడ కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఇవన్నీ. సో లేడీస్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు, మామూలు పండగ కాదు, పెద్ద పండగే. వీళ్ళకి 550 ఫిక్స్డ్ రేట్ అంట, 350 ఇలా రేట్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇది ఒక ఇరామ్ ఫ్యాషన్ అని చెప్పేసి లేడీస్కే ఉన్నాయి. ఏమో జెంట్స్కి ఏం లేవు, అంతా లేడీస్కి అయితే ఎట్లా రా సామి, జెంట్స్ కూడా ఏం పాపం చేశారు. సో ఇక్కడ రోబోట్ టచ్ ఏదైనా మసాజ్ చేసుకోవాలంటే అది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. సో అది కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి
గేమ్ జోనింగ్ కూడా పిల్లలకి సంబంధించిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆడుకోవడానికి ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి డ్రెస్సెసా, ఇది పెద్ద అదే ఉందన్నమాట, మొత్తం ఒక హబ్ లాగా ఉంది లోపల. అండ్ ఇక్కడ చష్మాస్ ఉన్నాయి, గ్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, కొంచెం నైట్ అయిపోతే మొత్తం హెవీ క్రౌడ్ వచ్చేసి హెవీ అయిపోతుంది చాలా. సో ఇంకొంచెం వెయిట్ చేద్దాం మనమైతే. చాలా పెద్దది, దాదాపు 22 ఏకర్స్లో ఇది ఉందన్నమాట. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 22 ఏకర్స్లో అయితే ఉందన్నమాట. చాలా స్టాల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 2200 స్టాల్స్ ఇక్కడైతే వాళ్ళు కొంటున్నారు ఆల్రెడీ. మీరు చూసుకుంటే క్రౌడ్కి ఏమైనా ఇబ్బంది అయినా కూడా రెడీగా షీ టీమ్ అయితే ఉందన్నమాట. సో ఎవరైనా లేడీస్ని ఎవరైనా హెరాస్ అట్లా చేసినా కూడా రెడీగా షీ టీమ్ అయితే రెడీగా వీళ్ళు పెట్టారు. అండ్ పోలీస్ వ్యాన్స్ కూడా రెడీగా ఉన్నాయి మీకు ఇక్కడైతే చూడండి. చాలామంది వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో కావాల్సిన బట్టలన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. చూడండి ఎలాగ ఉంటున్నారు జనాలందరూ. మీకు మన దేశంలో ఉన్న ఏవైతే వేరే స్టేట్స్లో ఏమేమైతే దొరుకుతాయో ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరికిస్తూ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడికి వస్తే చాలా తక్కువ ప్రైస్లో, మీరు బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. ఫిక్స్ రేట్ ఉన్న దగ్గర మీరైతే ఏం చేయలేరు, ఫిక్స్ రేట్తోనే కొనుక్కోవాలి. సో ఇలాంటి మళ్ళీ ఎగ్జిబిషన్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది కూడా 45-46 రోజులు ఉంటుందన్నమాట. సో అప్పుడే మీరు కొనుక్కోవడానికి వస్తుంది కాబట్టి మీరైతే నియర్ బై ఉంటే వచ్చేసేయండి, షాపింగ్ కూడా చేసేసుకోండి. ఇక్కడ చూస్తే మన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. జస్ట్ ఫిక్స్డ్ రేట్ లాగా ఉన్నాయి, 379, 479 అని చెప్పేసి. సో కిచెన్కి సంబంధించిన ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. చాలా ఉన్నాయి, పెద్ద కలెక్షన్ ఉన్నాయి. అక్కడ మీకు రేట్స్ కూడా చూపిస్తాను చూడండి. జస్ట్ 379 పర్ కేజీ, 479 పర్ కేజీ. సో మీరు కనుక ఏమైనా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ హోమ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఉంటే చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి, వైడ్ కలెక్షన్స్. మీరు ఈ నుమాయిష్కి వచ్చినప్పుడు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీస్ ఉంటే రెడీగా అంబులెన్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెడీగా అంబులెన్స్ కూడా ఉందన్నమాట. సో మీకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఈ నుమాయిష్లో అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. సో మీరు ఎలాంటి ఇబ్బంది అయితే పడొద్దు, చాలా అవైలబిలిటీస్ ఉన్నాయి, చాలా అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. మీరు కార్పెట్స్ కొనాలంటే ఇక్కడికి రావచ్చు. భయ్యా కहाँ से आप కార్పెట్స్? యూపీ, ఉత్తరప్రదేశ్ నుంచి అయితే వీళ్ళైతే కార్పెట్స్ అమ్ముతున్నారు. సో కిतना क्या है कार्पेट रेट? स्टार्टिंग प्राइस कितना रहता? 500 रुपये का आएगा. ये देखो, ये 1200 रुपये का आएगा. ఇదైతే 500 రూపీస్ నుంచి స్టార్ట్ అంట, ఇదైతే 1200 రూపీస్ నుంచి స్టార్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఓ బడా వాళ్ళ కిतना है? 4500. సో వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి అయితే వచ్చి కార్పెట్స్ అయితే అమ్ముతున్నారు. మీ ఇంటికి సంబంధించిన కార్పెట్స్ ఏమైనా కావాలంటే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఒక మంచి డిజైన్ తోటి ఇంటికి సంబంధించిన అవైతే రెడీగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఒక చిన్నపాటి చైర్ ఉంది చూడండి, చిన్నపాటి ఒక మంచం లాగా కాట్ అయితే ఉంది చూడండి, ఎంత బుల్లిగా ఉంది చిన్నగా. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి చిన్నది ఉంది మనకి. సో ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్లో ఈ నుమాయిష్లో ఎగ్జిబిషన్లు అయితే మనకైతే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పక్కన, ఇటన్నీ అవే షాపులు ఉన్నాయి మనకి. వస్తున్నారు మెల్లగా, పబ్లిక్ వస్తున్నారు పర్చేస్ చేయడానికి. దాదాపు 45-46 డేస్ ఉంటుంది కాబట్టి వస్తారు, చాలామంది వస్తారు, చాలా సేల్స్ అవుతూ ఉంటాయి, చాలా బిజినెస్ కూడా అవుతూ ఉంటుంది వీళ్ళకి. ఈ స్టాల్స్లో కూడా మీరు కూడా పెట్టుకోవాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, పెట్టుకోండి. అంటే నెక్స్ట్ ఇయర్ అవుతుంది అనమాట స్టార్టింగ్లోనే. అండ్ ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ షాప్స్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్ స్టోర్స్. సో కుల్ఫీ మస్కట్ ఇది అనుకుంటుంది ఈ ఐస్ క్రీమ్ అయితే. అండ్ అక్కడ మనకి ట్రైన్ కూడా ఉంటుంది. మీరు ఈ నుమాయిష్ మొత్తం చూడడానికి మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది దీంట్లో. 2025 నుమాయిష్కి కొత్తగా ఫస్ట్ టైం ట్రైన్ ఫెసిలిటీస్ని అయితే పెట్టారనమాట. చిన్న ఒక దాంట్లో దాదాపు ఒక 6 to 7 మెంబర్స్ కూర్చునేలాగా ఒక ట్రైన్ ఫెసిలిటీ అయితే పెట్టారు. సో ఈ ట్రైన్లోనే కూర్చొని మనం ఈ నుమాయిష్ మొత్తాన్ని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చెప్పులు ఉన్నాయి చూడండి, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్లో చెప్పులు ఉన్నాయి ఇక్కడ. మీరు కావాలంటే ఈ చెప్పులు కూడా కొనుక్కోవచ్చు చూడండి. ప్రజెంట్ అయితే నేనైతే ఈ ట్రైన్ ఫ్రంట్ నుంచి చూపిస్తాను. సో ట్రైన్ ఇప్పుడే మూవ్ అవుతుంది అనుకుంటా, పబ్లిక్ అందరు ఎక్కారు. సో ఈ ట్రైన్ ఎక్కేసి మనము ఈ నుమాయిష్ మొత్తాన్ని చూడొచ్చు. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి మనకి మొత్తం పూలదండలు ఉన్నాయి చూడండి, బంతి పూలు అయితే. సో ఇది మన ఈ నుమాయిష్ మొత్తానికి చూపిస్తుంది అనమాట ఈ ట్రైన్ అనేది.
హైదరాబాద్లో నీలోఫర్ టీ అంటే చాలా ఫేమస్ అనమాట. చాలామంది వస్తారన్నమాట, చాలా దూరం నుంచి కూడా ట్రావెల్ చేసుకుంటూ నీలోఫర్కి వచ్చి చాయ్ తాగుతారు. దీనికి సంబంధించిన చాయ్ పత్తాలు ఏవైతే ఉంటాయో టీ పౌడరు అవి ఇక్కడైతే అమ్ముతున్నారు. మస్కాబన్ అవన్నీ కూడా చాయ్ పత్తాలు టీ పౌడర్లు అవన్నీ అయితే ఇక్కడైతే అమ్ముతున్నారు ఈ నుమాయిష్ గ్రౌండ్స్లో. అండ్ ఇటు చూసుకుంటే మీకు బట్టలు కూడా రెడీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. దాదాపు నేను చాలామంది చూసిన బట్టలు బయట ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మోడల్స్ అలాంటివి వేసుకున్న మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, చాలా బట్టలు. అండ్ ఇక్కడ చూస్తే లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి, అన్ని లేడీస్కే ఉన్నాయి. ఏంట్రా బాబు, మా బాయ్స్ ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారు, వాళ్ళు కూడా ఏమైనా బెటర్గా కొంచెం వాళ్ళని వస్తారు సేల్స్లోకి కొనడానికి ఏమన్నా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంటికి సంబంధించిన మన బెడ్రూమ్కి సంబంధించిన బ్లాంకెట్స్ కానీ దుప్పట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇటు చూసుకుంటే ఒక పెద్ద రూట్ ఏముంది అసలు, ఒక చిన్నపాటి విలేజ్ లాగా ఉంది. చూసినావు, ఇదైతే ఒక చిన్నపాటి విలేజ్ లాగే ఉంది. ఇక్కడ స్టాల్స్ అన్నీ మామూలు విషయం కాదు. ఇక్కడ జిగేల్ మంటూ బట్టలు పెట్టాడు చూడండి. లేడీస్కి ఉన్నాయి 299 అంట జస్ట్. అండ్ పిక్ ఎనీ ఐటమ్ జస్ట్ 300 రూపీస్. ఇక్కడైతే 200 రూపీస్ ఓన్లీ, ఇక్కడ 250 రూపీస్ ఓన్లీ. వా 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 సూపర్ రా మావా, సూపర్ మావా, సూపర్. ఇటు పోతే మళ్ళీ ఇంకొక రూట్ వచ్చింది చూడండి. బో 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 పెద్ద సంతలాగే ఉందిగా. ఆకలి అవుతుందని స్వీట్ కార్న్ తింటున్నాయి ఇక్కడ, మసాలా స్వీట్ కార్న్ 50 రూపీస్ అంట. ఇది చిన్న కప్పు. ఏం చేస్తాం, డిమాండ్ అట్లుంది ఇక్కడ. వీళ్ళు పంజాబ్ నుండి వచ్చి ఇక్కడైతే ఆ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మన ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ బెడ్షీట్స్ అండ్ ఆల్ కట్ వర్క్ ఐటమ్స్ అనమాట. పిల్లోస్ కానీ సంబంధించిన ఏవైతే కానీ అవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. పంజాబ్ హ్యాండ్లూమ్ వీళ్ళ షాప్ అయితే. సో పంజాబ్కి సంబంధించిన పంజాబ్లో దొరికే ఐటమ్స్ నుంచి వీళ్ళు పంజాబ్ నుంచి తీసుకొచ్చి అయితే వీళ్ళు ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. చూస్తే మీకు బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ముంబై ఫ్యాన్సీ బ్యాగ్స్, క్లచ్ బ్యాగ్స్, అవన్నీ చాలా కొన్ని వేల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే చిన్న పిల్లగాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి. వావ్, మామూలుగా లేక బొమ్మలు, ఇదంతా గల్లీ బొమ్మలు గల్లీ ఇటు చేయడం బ్యాగ్స్ ఉన్నాయి. వావ్, ఇక్కడ మీరు చూస్తే అమెరికన్ పాప్కార్న్ ఉంది, కాకపోతే వీళ్ళు అమెరికా నుండి ఏం రాలేదు, దాని పేరు అమెరికా అనమాట. అమెరికన్ పాప్కార్న్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి కాశ్మీర్ విలేజ్ ప్రొడక్ట్స్, కాశ్మీర్లో దొరికే ఏవైతే ఉంటాయో ప్రొడక్ట్స్ అవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ వాళ్ళు వేసుకునే బట్టలు ఏవైతే ఉంటాయో లేడీస్కి సంబంధించి, సో ఎక్కడ చూసినా లేడీస్కి చిన్నపిల్లలకి ఘోరంగా దొరికిస్తున్నాయి. సో మీరు కనుక లేడీస్తో వస్తే పండగ అనమాట. మీరు ఎవరైనా జెంట్స్ మీ ఫ్యామిలీస్తో లేడీస్ని తీసుకొస్తే మీరు మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది, చాలా టైం పడుతుంది అనమాట. వాళ్ళ షాపింగ్ అంటే తెలుసుగా ఎట్లుంటుందో. ఇక్కడైతే ఒక స్కేరీ హౌస్ని అయితే స్టార్ట్ చేశారు. సో వచ్చిన పిల్లలు కానీ ఎవరైనా దడుచుకోవడానికి వాళ్ళని భయపెట్టడానికైతే ఈ స్కేరీ హౌస్ని నుమాయిష్లో స్టార్ట్ చేశారు చూడండి. దాని పక్కనే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. చిన్నపిల్లలు కానీ పెద్దల వరకు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. అక్కడ ఇవి ఉన్నాయి చూడండి, పులి ఉంది, పక్కన ఏవో ఉన్నాయి, పిల్లి లాంటివి ఉంది. సో ఈ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఆర్చరీ కూడా ఉందన్నమాట, బాణం పెట్టి వేయాలని చెప్పేసి. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు ఈ నుమాయిష్లో. వాళ్ళే కారు తోలుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. కాకపోతే వాళ్ళకి తెలియదు ఏంటంటే వెనకాల రిమోట్ పెట్టి వాళ్ళు తోలుతున్నారని చెప్పేసి. సో చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మరీ ఆడుతున్నారు. వావ్, నా చిన్నప్పుడు ఇలాంటివి లేవు కదరా నాయన, నన్ను ఎవరు ఇలా ఆడిపించలేదు. శివుడి ముక్కు వేసుకొని రోడ్ ఏమటి మన సైకిల్ టైరు బండి టైర్ పెట్టి ఆడుకునేది అనమాట. నన్ను కనుక నా చిన్నప్పుడు ఇలాంటి ఆడిస్తే బాగుండులే, లేదు నన్ను ఎవరైతే ఆడిపించలేదు ఇట్లా. మీ ఇంటికి వాల్ డెకర్స్ చేయించుకోవాలంటే, వాల్ డెకర్స్ ఏమైనా అట్రాక్షన్స్గా పెట్టుకోవాలంటే ఇక్కడ వాల్ డెకర్స్ సంబంధించిన ఫ్లవర్స్ చాలా ఉన్నాయి చూడండి. చాలా యూనిక్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా నచ్చాయి మనకైతే ఇవి. సో మీకు కూడా నచ్చితే ఇక్కడ వాల్ డెకర్స్ ఏవైతే ఉన్నాయో మీకు సంబంధించిన ఇంట్లో కార్నర్స్ కానీ, టీవీ పక్కన కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ, బాల్కనీలో కానీ మీరైతే ఇవి పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి ఈ వాల్ డెకర్స్ అన్నీ. ఇక్కడ టెడ్డీ బేర్, ఏనుగులు ఆ గేమ్స్ అయితే ఆడుతున్నారు వీళ్ళైతే బాల్స్ వేసుకొని. అవి ఏమాత్రం వస్తాయో తెలియదు మరి. సో ఇక్కడైతే చాలా ఉన్నాయి, చాలామంది ఆడుతున్నారు ఇక్కడ. వావ్, బొమ్మలు అయితే చాలా బాగున్నాయి, చాలా డిజైన్ చేశారు, చాలా పెద్దగా ఉన్నాయి, చాలా హెవీగా ఉన్నాయి బొమ్మలు అయితే వరుసగా ఇక్కడ నుంచి అక్కడ వరకు. షాపింగ్ వద్దాం, మేమేమి కొనుక్కోమో, జస్ట్ చిల్ అవుతామో ఆడుకుంటామో అంటే ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో ఉండే అన్ని గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ చూడండి ఒక జైంట్ వీల్ ఉంది, దాని పక్కన అటు స్వింగ్ ఉంది, చిన్నపాటి ట్రైన్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి. అబ్బో 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 మామూలుగా లేవు అన్నీ.
టాయిలెట్స్ ఏమన్నా వస్తే వీలుగా టాయిలెట్కి వెళ్ళడానికి టాయిలెట్స్ కూడా వెహికల్ అయితే ఏర్పాట్లు చేశారు. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిబిషన్ ఏవైతే ఉందో జేఎన్టీపీలో ఏవైతే ఉందో దానికి ఆపోజిట్గా మీకు అన్ని డ్రై ఫ్రూట్స్ స్టోర్సే కనిపిస్తాయి. కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, దాదాపు జమ్మూ కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మీకు కొంచెం తక్కువకు దొరికే ఛాన్స్ ఉందన్నమాట మీకు. సో మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే వరుసగా డ్రై ఫ్రూట్స్ స్టోర్లే ఉన్నాయి. వరుసగా ఒక 10-15 స్టాల్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రంజాన్ సీజన్లో వస్తుంది హలీము. సో ఇప్పుడు నుమాయిష్ కూడా మనకి హలీం అయితే వస్తుంది. సో ఇదంతా పిస్తా హౌస్ హలీం అనమాట. హలీం అయితే దొరుకుతుంది ఇక్కడ. యాక్చువల్గా రంజాన్ సీజన్లో ఈ హలీం వస్తుంది. సో ఈ నుమాయిష్లో కూడా మన హలీం వస్తుంది. సో దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాము. ఎప్పుడో మొన్న రంజాన్ అప్పుడు తిన్నాను ఈ హలీము. మళ్ళీ ఇప్పుడు దేంట్లో ఇలా మనం నిమ్మకాయ పెట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేసి ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క స్పూను ఇలా తింటే బాబా సూపర్, గొంతు కంటుకుంది. మనం ఈ నుమాయిష్ మొత్తం చూడడానికి ఒక బోగి ట్రైన్ అయితే ఉంటుంది. దానికి పర్ పర్సన్కి 40 రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ నుమాయిష్ మొత్తాన్ని ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఆ బోగిలో మనకైతే ఎక్కి తీసుకెళ్ళి మొత్తం చూపిస్తారు. దీని టైమింగ్స్ వచ్చేసి 4 PM to 10 PM. ఇప్పుడే ట్రైన్ జర్నీ అయిపోయింది. దాదాపు ఒక 8 minutes అయితే ఈ ట్రైన్ జర్నీ ఉంటుంది. మొత్తం చూపిస్తాడు అనమాట. ఈ నుమాయిష్ ఒక రౌండ్ సర్కిల్ అయితే ఇస్తాడు ఈ ట్రైన్ జర్నీలో. బోగి జర్నీ పర్ పర్సన్కి వచ్చేసి 40 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి ఈ ఎక్కడెక్కాలంటే ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. మీరు ఎంట్రీ టికెట్ తీసుకొని రైట్ సైడ్కి వచ్చేసి కొంచెం దూరం వస్తే ఈ ట్రైన్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని మనకి స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని చెప్పులు ఉన్నాయి అనమాట. చెప్పుల స్టాల్స్ అయితే, ఫుడ్ స్టాల్స్, ఆడుకోవడానికి, ఇంకా చాలా ఫన్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ, షాపింగ్కి లేడీస్కి అయితే చాలా బాగున్నాయి. సో ఇది వాటి మన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. టాటా, బై.